హాయ్ హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో సోహమ్ షా నటించిన క్రేజీ, టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నటించిన మజాకా, కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్, బాలీవుడ్ హీరో ఇక్కీ కౌశల్ నటించిన చావా, సామ్రాట్ అక్కినే నాగ చైతన్య నటించిన తండేల్. ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో సోహమ్ షా నటించిన లేటెస్ట్ మూవీ క్రేజీ. మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి పర్వాలేదనిపించే టాక్ వచ్చినా గానీ కలెక్షన్ పరంగా మాత్రం ఏమాత్రం జోరైతే చూపించలేకపోతుంది. మూవీ 4వ రోజు వర్కింగ్ లోకి అడుగు పెట్టగా మరింత కొంచెం డ్రాప్నైతే సొంతం చేసుకొని 67 లక్షల రేంజ్లో మాత్రమే నెట్నైతే అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 4 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 4.42 కోట్ల రేంజ్లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలాగే 6 కోట్ల రేంజ్లో గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తానికి ఈ మూవీ కలెక్షన్ చూస్తుంటే మాత్రం మూవీ డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళిద్దో చూడాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ మజాకా. మూవీ ఆడియన్స్ నుంచి పర్వాలేదనిపించే టాక్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్ల పరంగా మాత్రం నిరాశ కలిగించే కలెక్షన్లు అయితే సాధిస్తుంది. మూవీకి 5వ రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం అయితే గ్రోత్ అయితే చూపించలేకపోయింది. 6వ రోజుకి వచ్చేసరికి వర్కింగ్ లోకి అడుగు పెట్టగా దానికన్నా కూడా ఎక్కువగానే డ్రాప్ అయితే సొంతం చేసుకుంది. మూవీ 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 27 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా, అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 32 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది. ఇక 65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. ఇక మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర 6 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే 1.66 కోట్ల దాకా షేర్ ని, ఇట్లా అయితే 69 లక్షల దాకా షేర్ ని, ఇక ఉత్తరాంధ్రలో అయితే 1.90 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 4.25 కోట్ల దాకా షేర్ ని, 8.10 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో 82 లక్షల దాకా షేర్ ని అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 5.07 కోట్ల దాకా షేర్ ని, అలాగే 10.10 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 11.20 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఎవెన్ బరిలో దగ్గ 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ అవ్వాలంటే ఇంకా 6.13 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర తమిళ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్. మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేస్తూ దూసుకుపోతుంది. రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేస్తుంది. ఈ మూవీ 2వ వీకెండ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా చోట్ల ఎక్సలెంట్ హోల్ అయితే చూపిస్తుంది. ఈ మూవీ 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 75 లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా, అలాగే 32 లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 11 రోజుల్లో రాష్ట్రాల్లో 16.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా, 9.03 కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 4.5 కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ పూర్తి చేసుకొని ఏకంగా 4.53 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. ఇక ముందు ఎలాంటి జోరు చూపించి ఇంకెంత ప్రాఫిట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. తమిళనాడు, ఓవర్సీస్ లో కూడా ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేస్తుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే తమిళనాడులో 60.25 కోట్ల దాకా గ్రాస్ ని, రాష్ట్రాల్లో అయితే 16.45 కోట్ల దాకా గ్రాస్ ని, కర్ణాటకలో అయితే 8.55 కోట్ల దాకా గ్రాస్ ని, టాప్ ఇండియాలో అయితే 2.60 కోట్ల దాకా గ్రాస్ ని, ఓవర్సీస్ లో అయితే 26.30 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 114.16 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 55.80 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 30 కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ పూర్తి చేసుకొని ఏకంగా 25.80 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. మరి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ఇక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా. మూవీ బాక్సాఫీస్ దగ్గర రిమంబుల్ కలెక్షన్ సాధిస్తూ రికార్డులు బెండు తీస్తుంది. మూవీ 3వ వీకెండ్ లో కూడా రికార్డు కలెక్షన్ సాధిస్తూ రికార్డులు సృష్టిస్తుంది. 3వ వీకెండ్ లో ఈ మూవీ బాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డు ను సృష్టించింది. 7 రోజులు మాత్రం ఈ మూవీ నాన్ స్టాప్ జాతర అయితే చూపించింది. 18వ రోజు ఫుల్ వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా ఆ ఇంపాక్ట్ అయితే కొంచెం గట్టిగానే కనిపించింది. 18వ రోజు వర్కింగ్ ఇంపాక్ట్ వలన మరోసారి మంచి కలెక్షన్లు అందుకుందనే చెప్పాలి. ఈ మూవీ 7.74 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలా చూసుకుంటే ఫస్ట్ టైం ఈ మూవీ 10 కోట్ల లోపే నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. 18 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఈ మూవీ ఒకసారి గమనిస్తే 479.30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకొని ఊసకోత కోసింది. హిందీ కలెక్షన్ల పరంగా హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీస్ ఒకసారి గమనిస్తే
పాటు 830.10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకోగా 3 627 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. జవాన్ అయితే 552.50 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా అద్దర్ 2 అయితే 524.15 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకుంది. పఠాన్ అయితే 524.64 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా బాహుబలి 2 అయితే 511 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకుంది. మళ్ళీ అయితే 503.10 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా ఇప్పుడు చావా 479.30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెన్ని రికార్డులు సృష్టించుదో చూడాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సమ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. మూవీ రిలీజ్ అయిన కానుండి ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర దిగ్విజయంగా 25 రోజులు పూర్తి చేసుకోగా ఇక 4వ వీకెండ్ లో ఉన్నంతలో లిమిటెడ్ థియేటర్ లో పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది. సినిమా తిరిగి మళ్ళీ వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా ఇంపాక్ట్ వల్ల ఈ మూవీ డ్రాప్ అయితే సొంతం చేసుకుంది. మేజర్ సెంటర్ లో ఈ మూవీ ఇంకా షేర్ అయితే సొంతం చేసుకుని ఉండటం వల్ల 25వ రోజు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అయితే 8 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 9 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది. 20 లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 25 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే నైజాంలో 19.86 కోట్ల దాకా షేర్ ని, 6.40 కోట్ల దాకా షేర్ ని, ఆంధ్రలో 6.87 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 2.15 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 3.04 కోట్ల దాకా షేర్ ని, అలాగే గుంటూరులో 2.40 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో అయితే 2.27 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులో అయితే 2.45 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 44.44 కోట్ల దాకా షేర్ ని, అలాగే 72.72 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.32 కోట్ల దాకా షేర్ ని, అలాగే ఓవర్సీస్ లో 4.74 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 53.50 కోట్ల దాకా షేర్ ని, అలాగే 94.10 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 25 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ఏకంగా 15.50 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ దశగా దూసుకుపోతుంది. ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుద్దో చూడాలి. ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.